మెగాస్టార్ చిరంజీవి ఉన్నంత వరకు నెంబర్ 1 స్థానం గురించి చర్చించడం తప్పే. కానీ ఈ జనరేషన్ నటుల్లో నెంబర్ 1 చర్చలు వచ్చినప్పుడు మొదట వినబడే 2 పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరి మధ్య పోటీ ఎందుకు అంటే వీరి సినిమాలు చేసే బిజినెస్ అలా ఉంటుంది కాబట్టి. సినిమాలు ఆడటం ఆడకపోవడం వేరే విషయం. ఎందుకంటే అది సినిమా తీసిన విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ సినిమా చేసే బిజినెస్ హీరో స్టామినాని బట్టి ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారం వీరిద్దరూ ఈ తరం నటుల్లో వేరే లెవెల్లో ఉన్నారు. కానీ ఇద్దరిలో ఎవరు నెంబర్ 1? ఈ ప్రశ్న గత 5-6 ఏళ్లుగా బాగా చర్చించబడుతోంది. కానీ ఫలితం మాత్రం తేలలేదు. ఎందుకంటే ఇద్దరూ సరైన ఫామ్ లో లేరు. ఓ హిట్ పడితే ఆ వెంటనే ఓ ఫ్లాప్ పడుతుంది. పోనీ ఇద్దరూ కలిసి పోటీకి వచ్చారా? విజేతని నెంబర్ 1 అనేద్దామంటే పోకిరి, బంగారం. తర్వాత ఇద్దరు ఒక్కసారి కూడా బాక్సాఫీస్ పోటీకి రాలేదు. దశాబ్ద కాలం క్రితం విజయం మహేష్ ది అయినా ఇప్పుడున్న పవన్ ఇమేజ్ వేరు. నిజం చెప్పాలంటే గత కొంతకాలంగా ఇమేజ్ విషయంలో పవన్ మహేష్ ని వెనక్కి నెట్టేశాడు. కానీ మహేష్ పునర్వైభవం సాధించాలంటే ఎంతో సమయం పట్టదు. 1-2 సినిమాలు ఆడితే చాలు. సరే, ఇప్పుడిదంతా ఎందుకు? కానీ ఎవరి స్టామినా ఏంటో అతి త్వరలో తేలిపోతుంది. ఎందుకంటే 2018 సంక్రాంతి సీజన్ అతిపెద్ద బాక్సాఫీస్ పోటీకి వేదిక కాబోతోంది. మహేష్ బాబు భరత్ అనే నేను, పవన్ కళ్యాణ్ 25వ సినిమా రెండు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మహేష్ కొరిటాల సినిమా జనవరి 11, 2018న విడుదలవుతుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలకి సమాచారం వెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. కాబట్టి ఈసారి ఈ ఇద్దరు పోటీ పడటం దాదాపుగా ఖాయం. 2 యాక్షన్ సినిమాలే కాబట్టి, 2 వైపులా బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకులే కాబట్టి ఈసారి ఇద్దరు తీసుకొచ్చే బిజినెస్ ఓపెనింగ్స్ ని పోల్చి చూద్దాం. నెంబర్ 1 ఎవరో తేలిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.